పవన్ హోమ్ మినిస్టరా? RRR 4కి పవన్ కళ్యాణ్కి లింక్ ఏంటి? ఈ వీడియో కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది, చాలా ముఖ్యమైనది కూడా. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న సండే అనుకుంటా, ఏదో మొత్తానికి దళిత క్రైస్తవుల సభ ఏదో సమావేశం నిర్వహించుకున్నారు. ఓకే, ఎవరి సమావేశాలు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఈ మరి సందర్భమో అసందర్భమో సంబంధం లేకుండా కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు మనం బాగుండాలి, మనం మనం మన వాళ్ళు మనం ప్రేమించుకోవాలి, ఎదుటి వాళ్ళు మాత్రం ద్వేషించకూడదు అని చెప్పి సాధారణంగా ఎవరైనా ఎటువంటి సమావేశాల్లో అయినా సరే ఒక స్టాండ్ ఉంటుంది. కానీ వీళ్ళ సమావేశమే ఎదుటి వాళ్ళని ద్వేషించడానికి, దూషించడానికి అనే దానికి నిదర్శనంగా కొన్ని మాటలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి ప్రధానంగా రఘురామకృష్ణరాజు వర్సెస్ ఈ టీం, అది జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, సో అనుకోవచ్చు. అయితే అది ఎలా ఉంది అంటే చివరికి ఫార్ములా మారిపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా కమ్మ కాపుని స్ప్లిట్ చేయాలి అనే గొడవల నుంచి క్రిస్టియన్ హిందూ అనే దానికి వచ్చేసింది. అది ఎక్కడ? ఆకివీడు రామాలయానికి సంబంధించిన ఎపిసోడ్ నుంచి లింక్ పెట్టుకుంటూ ఇక అది పర్సనల్ టార్గెటెడ్గా రఘురామకృష్ణరాజు వర్సెస్ జడా శ్రావణ్ కుమార్ లాగా. ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజే ఉపసభాపతి, ఆయన ఏమన్నారు, ఇతన్ని ఉద్దేశించి లిల్లీపుట్ అన్నారు, తప్పే. ఆయన లిల్లీపుట్ అనడం తప్పే. దానికి ఈయనేమంటాడు, ఈయనేమో మరి రిటైర్డ్ జడ్జో ఏదో ఎక్స్ జడ్జో ఉందినా, మరి మంచి ఉన్నతమైన స్థానం నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఆయన ఏమంటున్నాడు, ఎన్ని పంది అది ఇది అని ఆయన మాట్లాడుతున్నాడు. కోస్తే రెండు ఊర్లు సరిపోద్ది అది అని మాట. అంటే చివరికి అది ఎలా వెళ్ళిపోయింది అంటే వ్యక్తిగతంగా వెళ్ళిపోయింది. వ్యక్తిగతంగా వెళ్ళిపోయినప్పుడు మీ ఇద్దరు 1-to-1 కూర్చొని తేల్చేసుకోండి. ఇలా పబ్లిక్లోకి వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుకుంటే ఎందుకు సమాజాన్ని డిస్టర్బ్ చేయటం? కాకపోతే సో ఆయన ఇంకా మరి ఇలా పడితే ఇలా మాట్లాడటమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసాడు ఆయన. మరి ఆ ఎక్స్ జడ్జి ఆయన ఏమంటారు, రఘురామకృష్ణరాజునేమో 4 కోస్తాను అని చెప్పేసి అంటున్నాడు ఈయన. సరే, రఘురామకృష్ణరాజు గారు 4 కోస్తే కోసుకో, ఆయన రెడీగా ఉంటే కోపించుకుంటానికి. ఇది వదిలేసి కోసి పార్సల్ ఎవరికి పంపిస్తానంటున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిస్తాడు. దేనికి? అక్కడ అసలు పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడ ఉంది? వీళ్ళు క్రియేట్ చేశారు ఆ పాత్రని. క్రియేట్ చేసి ఆయనకి పార్సల్ చేస్తాడంట. పార్సల్ చేసి ఏదేదో చేస్తే ఏంటి బెదిరింపులు ఏంటి, ఈ గోలేంటి, మీరు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? అంటే సమాజంలో అస్థిరత సృష్టించాలనుకుంటున్నారా? ఒక బాధ్యత గల సామాన్యుడు కూడా ఇట్లా మాట్లాడు. అటువంటిది మీరు ఒక ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తులు ఇవాళ సమావేశాలు పెట్టి ఆ రకంగా ఎలా మాట్లాడగలుగుతారు? మీ గురించి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన తప్పే, అట్ ద సేమ్ టైం మీరేం మాట్లాడుతున్నారు? ఎవరికి వాళ్ళు ఇలా స్పృహ కోల్పోయి మాట్లాడుకుంటూ ఉంటే సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ పైకి బాగా బ్రహ్మాండంగా చదువుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం ఉండాలి కదా అనే భావన, ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అటువంటి విమర్శలు వస్తున్నప్పుడు దీనికి మరి సమాధానం ఏం చెప్పాలి? సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇది చేస్తాం, అది చేస్తాం ఏంటి, 2029లో గెలిచేస్తామంట. అక్కడ అసలు వైసీపీ వాళ్ళే అంత నమ్మకం లేక ఏదో పైకి అంటున్నారు, లోపల ఏమో అనే టైపులో ఉంటే వీళ్ళు వచ్చేసి మేము గెలిచేస్తామన్నారు. ఇప్పుడు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మరి బాధ ఏంటో తెలియదు. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆ ఏబిఎన్లోనే ఒక రూమ్ అద్దెకు తీసుకున్నట్టుగానో లేకపోతే వాళ్ళు ఇచ్చినట్టుగానో తెల్లారితే అక్కడే డిబేట్లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డిని ఫుల్గా టార్గెట్ చేసేవాడు. ఆ తర్వాత ఎన్నికల్లో మరి ఏమనుకున్నాడు, ఏమో పొత్తు కావాలి కూటమితో, అది ఇది అని అంటే పొత్తు లేదు, ఏమీ లేదని చెప్పేసి అన్నారు. ఈ విషయాన్ని తెలిసిందే. పొత్తు లేదనేసరికి చివరికి ఏం చేయాలో తెలియలా, న్యూఢిల్లీగా పోటీ చేశాడు. ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసు. రఘురామకృష్ణరాజు పలు సందర్భాల్లో చెప్పాడు, లేదు కావాలని మీరు ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఆయన పోటీ చేసింది మంగళగిరిలో. ఆ మంగళగిరిలో ఎన్ని ఓట్లు వచ్చినా తెలుసు. ఈయన బీసీవై రామచంద్ర యాదవ్ వీళ్ళందరూ పోటీ చేశారులే. సో లోకేష్ను ఓడిస్తానన్నాడు ఆయన. ఎవరు? ఈయన జడా శ్రావణ్ కుమార్. సో ఆ రకంగా ఇది చేశారు. చివరికి మొన్న ఎవరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నాడు, నేను సీటుకి 5 కోట్లు అడిగాను, 25 సీట్లు అది ఇదే ఏదో చెప్పుకొచ్చాడు. 25 కోట్లు 5 సీట్లు 5 సీట్లు అడిగాడు. ఒక్కొక్క సీటుకి 25 కోట్లు ఎంతో ఫండింగ్ అడిగాను అని చెప్పేసి అన్నాడు.
ఫండింగ్ లేదు, ఏమీ లేదు, అసలు సీట్లు లేవు, పొత్తు లేదు అనేసరికి అందు గురించి ఇప్పుడు వీళ్ళకి అడ్డం తిరిగాడా అంటే, మనం ఒకసారి ఎవరినైనా టార్గెట్ చేసామంటే ఎందుకు టార్గెట్ చేసాం? సిద్ధాంతాల మీద టార్గెట్ చేయలే, పర్సనల్గానే టార్గెట్ చేసినట్టు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి సిద్ధాంతాలు ఏవైనా ఉన్నాయంటే అది వేరు, సిద్ధాంతం మీదే మాట్లాడతారు. కానీ పర్సనల్గా టార్గెట్ చేసినప్పుడు లేకపోతే సెల్ఫిష్నెస్ కోసం టార్గెట్ చేస్తేనే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అలా కాకుండా జెన్యూన్గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగోలేదు అని చెప్పేసి పలు సందర్భాల్లో మాట్లాడావు కాబట్టి నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద నిలబడుతున్నా. ఇప్పుడు ఏదో పాలన కూడా బాగాలేదు అలా అంటే వేరు, అది చాలా బాగుంది అని చెప్పేసి అంటే వాళ్ళు వీరే వేరు, వీరు వాళ్ళే వేరు. సో దానివల్ల శాంటిటీ ఎక్కడ ఉంటుంది పబ్లిక్లో ఇంకా అట్లా. ఇక దానికి తగినట్టుగా ఈ రోడ్ సైడ్ రోమియో భాషలాగా 4 చీరేస్తాను కోసేస్తానంటే ఎవరు ఖాళీగా ఉండారు అంత తేలిగ్గా ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు దీనికి తోడు ఇంకోటి వచ్చింది కదా, ఈ మేము ఎస్సీలు అంటే ఎస్సీ అని అంటే కుదరదు, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి ఎస్సీ వర్తించదు, సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్. సో ఇప్పుడు దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఎస్సీల కిందకు వస్తారో రారా అనేది ఆ మతం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే చివరికి ఇప్పుడు ఇది ఎలాగొచ్చింది, ఆగివీడు రామాలయం, ఇటు రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి, మీరు నేను మాట్లాడుకుంటే ఇచ్చుకున్నది లేదు, ప్రభుత్వం ఇచ్చింది కాదు, ప్రభుత్వం చేసింది కాదు, సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఆ ఆకాశం ఎవరి మీద ఎలగక్కలేక ఆగివీడు రామాలయం మీద చూపించుకోవాలన్నట్టుగా ఉంది. సో అది ఎటు నుంచి ఎటు డైవర్ట్ అవుతున్నాయో చూడండి. ప్రాంతాలు రాజధానుల మీద అయిపోయింది, కులాలు కమ్మ కులం తీసుకొచ్చేవాళ్ళు అది ఇది చేయాలనుకున్నారు. అలా కాదు, ఎస్సీలు పక్కన కాపులు, మేము ఎస్సీలు కలిసి ఉంటే బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చేస్తాం, కాపులు ముఖ్యమంత్రి అవ్వండి, మేము ఉప ముఖ్యమంత్రి అవుతాం అని చెప్పేసి అన్నారు. ఆ ఫార్ములా వర్కౌట్ అవ్వాలా, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇక క్రిస్టియన్ హిందూ మధ్య వివాదాలు తీసుకురావాలనే ఉద్దేశంలో పెడుతున్నారా? పైగా ఈయనేంటే మళ్ళీ నేను ఉప ముఖ్యమంత్రిని అవుతాను ఏదో చెప్తున్నట్టున్నాడు మరి జడా శ్రావణ్ కుమార్. సరే అయితే ప్రజలు మద్దతు తెలిపితే ఎవరైనా కావచ్చండి, కేఏ పాల్ కూడా కావచ్చు. ఆయన ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధం చేస్తూ ఉన్నాడు. కేఏ పాల్ కంటే తోపులా వీళ్ళంతా కాదు కదా, ఎట్లా లెక్కేసుకున్నా కేఏ పాల్ ఇంకా నెంబర్ 1 మనిషి. ఎంతోమందికి ఇన్స్పైర్ అయ్యేలాగా చేశాడు. అలాగే ఎంతోమంది క్రిస్టియానిటీ ఫాలో అయ్యేలాగా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు ఆయన మాటలకి, అంతకంటే పెద్ద తోపులేం కాదు. సో అటువంటి ఆయనే మరి ఏం అవలా, ఆయన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఇంకా చాలా క్లారిటీ ఉంది, నేను గెలిస్తే ఇన్ని లక్షల కోట్లు తీసుకొస్తాను ఈ దేశం నుంచి పలానా అధ్యక్షుడితో, అవన్నీ నిజాలే ఆయన మాట్లాడాను వాస్తవంగా. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్లో అట్లా అయిపోయారు, కానీ వాస్తవంగా ఆయన మంచి వాగ్దాటి గల వ్యక్తి అటువంటి ఆయన. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేము ఉప ముఖ్యమంత్రి అయితే సరే అయితే అవ్వండి, ప్రజల మద్దతు తెలిపి ఎవరెవరైనా అవ్వచ్చు, కానీ వ్యక్తిగతాలకు వెళ్ళమాగండి, వ్యక్తిత్వ హననం చేయమాగండి. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చేసినా తప్పే, మీరు కావాలి అని అంటే దానిపైన మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, కేసులు వేసుకోండి. తిరిగి మీరు కూడా అదే భాష ఉపయోగించి అదే మాట్లాడితే మీరు ఏదైతే గతంలో చేసిన ఆ ఉద్యోగం ఉందో, ఆ జాబ్ చేశారో దాని వాల్యూ పోతుంది, అది గుర్తుంచుకోండి. జడా శ్రావణ్ కుమార్ నాకు పర్వాలా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఆయన్ని. మరి అటువంటి ఆయన బాగానే మాట్లాడుతూ ఉంటారు, సబ్జెక్ట్ పరంగా మాట్లాడే వాళ్ళు ఇటీవల కాలంలో కొంచెం మరి మిస్ అవుతున్నారు. ఆయన మొత్తానికి టెంపో మిస్ అయిపోయి మరి ట్రాక్ తప్పి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారేమో, లేదా దానికి తగినట్టుగా ఆ స్టేజ్ మీద ఇంకొంచెం మందికి చూస్తారు ఇంకేమైనా బ్రహ్మాండం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ సరే, ప్రభుత్వంలో ఒడిదుడుకులు తప్పులు ఉన్నాయి కాబట్టి దానిపైన విమర్శలు చేయండి, ఆహ్వానిస్తారు, తప్పులేదు, ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ వ్యక్తిత్వ హననాలకు వెళ్ళి 4 కోసేస్తాను చీరేస్తాను మళ్ళీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తానంటే ఇదొకటి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్. ఈ హోమ్ మినిస్టర్ ఎపిసోడ్ అనేసరికి మొన్న ఆయన ఎందుకన్నారు, హోమ్ మినిస్టర్ పదవి నా దగ్గర లేదు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి అన్నారు, లేదా బతికిపోయారు అన్నాడు. దానికి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు నేను వీడియోలో చెప్తే చూద్దాం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే ఒక వారం రోజుల్లోగా అప్పుడు ఏమైనా మరి నా 4ని ఆయనకి పంపిస్తారు కాబట్టి చూద్దాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు దీని చుట్టూ తిరుగుతోంది రాజకీయంగా, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ కాబోతున్నాడా, ఆయనకి ఎంత కొంత సమాచారం ఉంటేనే ఈ రకమైన మాటలు మాట్లాడతారు, లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు అని అంటారు. ఆయన జనరల్గా సందర్భంలో
ఇట్లా పేటరేగిపోతున్నారు. కాబట్టి ఒకవేళ హోమ్ మినిస్టర్ నా చేతిలో ఉంటే మీ ఆటలు సాగేవి కాదు అనేది మాత్రం చెప్పారు. అంతేగాని దానికి ఏదో ఆయనకి సమాచారం ఉంటాం, ఆయన కావాలి అంటే ఇవ్వరా, అది కాదు కదా. ఆయనకి ఆ సందర్భంలో ఆ మాటల ఫ్లోలో ఇదిగో మీరు ఇట్లా ఉన్నారు, అదే నా చేతిలో హోమ్ మినిస్టర్ పదవి ఉంటే మీ లెక్క వేరేగా ఉండేది అనేది మాత్రమే ఆ టైంకి మనం తీసుకోవాల్సిన అర్థం. అంతేగాని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చేసేయండి నేను చూసుకుంటాను అని చెప్పేసి అసలు అది లేదు అక్కడ పర్సెప్షన్. కావాలి అంటే డైరెక్ట్గానే ఆయన అడుగుతాడు, తీసుకుంటాడు, అది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగితే కాదనేది ఏదైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు అయినా గారి? కాకపోతే ఇక్కడ ఏ పదవి ఏం తీసుకోవాలి ఏంటి అనేది అటు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళ మధ్య ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ పదవి కోసం ఏదో ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని మాట్లాడటం కూడా రాంగే. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ నాలుగు చీరేస్తాను కోసేస్తానని చెప్పేసి అంటున్నారు అని అంటే వీళ్ళ ధోరణి ఏంటి అర్థం చేసుకోండి. పోనీ ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఆకతాయిలో ఈ రకంగా మాట్లాడారంటే వేరు. ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి జడా శ్రావణ్ కుమార్ ఇటువంటి వ్యాఖ్య చేయటం ఏమాత్రం సబబు అంటారు, అది మీరు గమనించండి. పైగా ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేదేమో ఆయన పార్టీ పెట్టారు కదా. ఒకవేళ ఆయన గెలిస్తే ఏమని సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏమీ లేకుండానే నేను 4 చీలేస్తానంటే ఒకవేళ పొరపాటున ఏమైనా గెలిస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది దాన్ని ఏమైనా ఇండికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు పబ్లిక్కి? మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.